శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు చాలా కాలం తర్వాత ఈ కుంభరాశి వారికి లాభస్థానంలోకి ఒక గ్రహం ప్రవేశించడం జరిగింది. అదే కుజగ్రహం. ఈ వార ప్రారంభంలో డిసెంబర్ 7వ తారీఖున ధనుస్సులోకి ప్రవేశించి జనవరి 15వ తారీఖు వరకు లాభస్థానంలో కుజగ్రహ సంచారం మొదలైంది ఈ రాశి వారికి. దాంతోపాటుగా మిగిలిన 3 గ్రహాలు రవి, శుక్ర, బుధ కూడా నెమ్మదిగా 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ముందుగా కుజుడు ప్రవేశంతో ఈ కుంభరాశి వారికి ఒక విధమైనగా ఆక్సిజన్ లాంటిది లభించినట్టే చెప్తాను నేను. అంటే ఆదాయ వనరులు పెరుగుతాయి, సహకరించే వాళ్ళు పెరుగుతారు, అటు రక్త సంబంధీకులు, బంధువులు సహకరిస్తారు. ముఖ్యంగా మీ యొక్క విద్వత్తు, మీ టాలెంటు మీకు ఈ సమయంలో ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తం మీద ఫైనాన్స్ సపోర్ట్ ఉంటుంది, పెద్దల సహకారం ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి అవటం వల్ల, దశమాధిపతిగా లాభస్థితి అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది, ఒక విధమైన ప్రమోషన్ వస్తూ ఉంది, అలాగే ఎక్కువ ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే మిత్రులు సహకరిస్తారు, అన్నదమ్ములు సహకరిస్తారు, ధైర్యంగా ముందుకు వెళ్తారంటే అనేక సమస్యలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు బ్యాక్లో ఉండి సపోర్ట్ చేస్తుంటే మనకి ఆ సమస్య పరిష్కారం అయినా అవ్వకపోయినా దాని నుంచి రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో అటువంటి రిలీఫ్ అన్నది రాశికి రావడం, ఎవరో ఒకరు వెనకాల ఉన్నారనే ధైర్యంతో జాతకుడు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ బుధుడు అష్టమాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లాంటిది కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. రవితో కలిసి సంచరించడం వల్ల ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవారికి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇది కొంత ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని అదనపు బాధ్యతలు, అధికార హోదా లాంటిది రావడం వల్ల వారు వృత్తిలో ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి జరుగుతూ ఉంటుంది. ఇంకా శుక్రుడు కూడా అక్కడే సంచరిస్తున్నాడు, యోగకారకుడుగా ఈ రాశి వారికి. మరి ఉద్యోగంలో స్త్రీల సహకారం పెరుగుతూ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఈ సపోర్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, వృత్తిలో సౌకర్యాలు కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఈ రాశి వారికి నెమ్మదిగా వారి యొక్క ఆదాయ వనరులు పెరుగుతున్నాయి, సహకరించే వాళ్ళు పెరుగుతున్నారు. నెమ్మదిగా పోగొట్టుకున్న వాళ్ళు, దూరమైన వాళ్ళు తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించడానికి అన్ని మార్గాలు తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచరిస్తున్న వేళలో ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా అహంభావంతోనో గర్వంతోనో ఎవరు దగ్గరికి వచ్చినా, ఎవరు సహకరించినా వారిని ఏదో విధంగా రిజెక్ట్ చేసుకుంటారు. నాకు నేను జీవితంలో పైకి రాగలను, నేను సంపాదించుకోగలను, నాకున్నటువంటి అప్పులు నేనే తీర్చుకోగలను, ఆ విధంగా ఎవరిని దరిచేరకుండా, ఎవరి సహకారం పొందకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు ఆ విధంగా వీళ్ళ చేత ఒక విధంగా గర్వాన్ని, ఆధిక్యతని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే లోనైతే మళ్ళీ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. అయితే బయటికి ఒక విధంగా లోన విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ కుంభరాశి వారు వాళ్ళలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహం అనే బలహీనత నుంచి బయటపెట్టి వ్యక్తిగతంగా గతంలో వారు ఏ విధంగా నిస్వార్థంగా ఉండేవారో ఆ విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ గ్రహాల సహకారంతో మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా రాహు రాశిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా అధికంగా ఆశిస్తూ ఉంటారు. అదే ఏదో వాళ్ళకి వర్క్ వచ్చింది, లేదంటే ఒక పని చేసి పెట్టాలని వచ్చారు, లేదంటే ఇంకోటి వచ్చింది, సహజంగా వస్తున్నటువంటి రెమ్యునేషన్ కన్నా ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక సినిమా ఫీల్డ్లోనే ఒక హీరోగానో డైరెక్టర్గానో ఉంటారు. ఏదో ఒక ఆఫర్ వచ్చి ఒక ₹1 కోటి ఇస్తామంటే ఓ 10 కోట్లు 100 కోట్లు అడుగుతూ ఉంటారు అన్నమాట. అది వాళ్ళకి ఏమీ లేకపోయినా, చాలా అవసరం ఉన్నా అప్పటికప్పుడు ఈ విధంగా వాళ్ళు సుపీరియారిటీగా ప్రవర్తించి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం, ఎదట వాడిని తక్కువ అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఒకసారి అది ఆలోచించి
వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు రాబోయే అవకాశాలు మీకు 1 బై 1 వచ్చి చాలా బిజీగా మార్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అలాగే వాక్స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కుటుంబ అవసరాలకి ఎంత ధనం ఖర్చు పెట్టినా ఇంకా లోటు కనబడుతూ ఉంటుంది. బట్ ఈ సమస్యల నుంచి మీరు బయటపడడానికి కంప్లీట్గా ఒక 8 మంగళవారాలు హనుమాన్ ఆలయంలో సింధూరంతో హనుమానికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీలో పరివర్తన జరిగి మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయని ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రా చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ యొక్క మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.